నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు. కత్తిపొడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో భారీ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్ట్ పరువు తీసింది ద్వారంపూడే. దొంగే దొంగ దొంగ అన్నట్లు పోర్టు గురించి లేఖలు రాయడంపై మండిపడ్డ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. కాకినాడలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం. మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకువచ్చే విధంగా జానపద కళాకారులతో ర్యాలీ. కళాకారులకు జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, సమాచార శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా పాల్గొని తమ సమస్యలు చెప్పుకోవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి అన్నారు. కాకినాడ రూరల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నానాసి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పోషక పదార్థాలు కలిపిన బియ్యం పేదలకు ఇస్తుంటే వాటిని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన బియ్యం దొంగ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా పోర్టు గురించి లేఖలు రాయడం పద్మనాభం దగ్గర నేర్చుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. ద్వారంపూడికి మిల్లులు లేనప్పుడు మీ తండ్రి భాస్కర్ రెడ్డికి సివిల్ సప్లై చైర్మన్ ఎందుకు, మీ సోదరుడు వీరభద్రారెడ్డికి రైస్ మిల్లుల చైర్మన్ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. మీకు వ్యాపారాలు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడే అని మాజీ ఎమ్మెల్యే కన్నబాబుతో కలిసి పోర్టును దోచుకున్నారని అన్నారు. న్యాయంగా వ్యాపారం చేసే వారెవరూ భయపడనవసరం లేదని, ప్రభుత్వం పేదలకు అందించే పోషక విలువలు గల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మీ అందరికీ కూడా మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ అనిపించేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు, అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించినట్టు, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగే దొంగ దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వారందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం
అది దాంట్లో పోషక పదార్థాలతో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు, లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేస్తా ఉన్నాడు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకున్నట్టుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఆ? ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడితే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలా, కాలినడకన కూడా వెళ్ళరు కదా. ఈ రెండే మీద వెళ్తాం. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఆ చర్య ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా పంపించేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు. మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి ఇదో లాగుతా ఉన్నాం. ఇక త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిర్మిద్దామని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలం చేసేసి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి మన పక్కన ఉన్నాడంటే మన శుభ్రమైన బ్రహ్మాండమైన లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం. ఇక బియ్య సంగతి గంతులోకి ఏం చెప్తున్నాడు, చచ్చారి చంద్రులాగా నాకు మిల్లుల్లో వ్యాపారం లేదు. మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు దానికి సివిల్ సప్లైస్కి ఎందుకు, మీ తమ్ముడు దీనికి ఎందుకు, అంతకుముందు మీ బాబు రైస్ మిల్లర్కి అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎందుకు అంటే రోడ్డు పోయేవాడు ఏమన్నా తీసుకొచ్చి రైస్ మిల్ ప్రెసిడెంట్లు వేసి చేస్తారండి. ఎందుకు మిల్లులు లేవట, వ్యాపారం లేదట. మొత్తం టోటల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర్ రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదు. ఒక్క బియ్యం ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి చెత్త చెదారం ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం జరగాలి అన్నీ జరిగాయి. అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలకు నిజస్వరూపం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి 50,000 చిల్లర 56,000 చిల్లరతో మెజారిటీ తోటి మా కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది. కోట్లు ఖర్చు పెట్టారు, బెదిరించారు, రకరకాలు ఎన్నో వర్గాలను బెదిరించారు, ఇన్ని రకాలుగా చేసి 56 అంటే నిన్ను తన్ని తరివేశారు ఊర్లోంచి. కోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకేది కంగారు, నీకు వ్యాపారాలు లేవు కదా, నీకు రైస్ మిల్ లేవు కదా, నువ్వు గాంధీ వాడువా, దేశభక్తి గల వాడువా, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా, ఎవరైనా వ్యాపారం చేయించావా 5 సంవత్సరాలు నువ్వు తప్ప, ఎవరినన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా ఏ వ్యాపారంలో చేయనిచ్చావా? కోర్టులో మంచి నీళ్ళ దగ్గర నుంచి నువ్వే చేసుకుంటున్నావు. ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీ నీరే ఇవ్వాలా? నీ రెండో రోజే కోర్టు పోతాడిపోయిందా? అసలు వెళ్ళిపోతున్నాయి, కోర్టు పోతాడిపోయింది, ఇంకేందుకు పని చేయదు, ఇంకా అంత నాశనం అయిపోయిందంటే వీళ్ళు దొంగ బియ్యం పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టిక తీసుకెళ్ళి విదేశాలకి అమ్మేస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగల చేతిలో పెడతా ఉన్నారు. మీరు ఈ దొంగలు దీన్ని మీరు అమ్ముతున్న ఈ 8 రూపాయలు 200 రూపాయలకి 300 రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేయాలని
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలో ఉన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెదపూడి శివారు కైకవోలు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా APRCS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో 17 మంది కార్మికులు చనిపోవడం, 60 మంది క్షతగాత్రులవడం బాధాకరమని అన్నారు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వలన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ప్రమాదం జరిగినా 2 రోజులు హడావిడి చేసి మరలా యథావిధిగా వదిలేస్తున్నారని, యాజమాన్యంపై హత్యానేరం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో APRCS ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు మడికి సత్యం, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు బొచ్చ S, APRCS నాయకులు A బాబీ, వల్లూరి సత్యబాబు, AIFTU నాయకులు లోవరాసు, వల్లూరి ప్రేమ్ కుమార్, లంక వెంకటరమణ, దర్శి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సర్జీ ఏరియాలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ఎత్తున విస్ఫోటం జరిగింది. ఆ ప్రమాదంలో అనేక మంది, దాదాపు సుమారు 17 మంది మృతి చెందారు, పీసులు అయిపోయారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. అనేక మంది క్షతగాత్రులై హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మరి పెదపూడి శివారు ఈ కైకోల సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం, అలాగే క్షతగాత్రులైనటువంటి వారికి 50 లక్షలు చొప్పున నష్టపరిహారం కేటాయించాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వారిని అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తేనే మరి స్పందించినటువంటి ఆ యొక్క యాజమాన్యం వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉందో దానికి అర్థం పడుతూ ఉంది. కాబట్టి ఈ భద్రతా చర్యలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కనపడుతూ ఉంది. అలాగే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఫ్యాక్టరీ ఆఫీసర్లు ఉన్నారో, ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఇన్స్పెక్షన్ చేయడంలో కానీ పర్యవేక్షించడంలో కానీ వీళ్ళ లోపం ఎంతైనా కనపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిరంతరం కూడా ఈ ఫ్యాక్టరీల్లోకి వెళ్ళి మరి ఇన్స్పెక్షన్ చేసి కార్మికుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మాదిరి జూనియర్ కళాశాలలో చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా యువతకు HIV పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొల్లప్రోలు UPC డాక్టర్ రామ్ కుమార్, PHC డాక్టర్ శ్రీనివాస్, భాషా పాల్గొని మాట్లాడుతూ యువత HIV పట్ల అవగాహనతో నిగ్రహ శక్తి కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు నేర్చుకోవాలని, HIV పై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి ప్రలోభాలకు పోకుండా ఉండాలని అన్నారు. ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు నెల రోజుల పాటు కాలేజీలు, గ్రామ సచివాలయాలు, నర్సింగ్ కళాశాలల్లో వీధుల్లో యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ICTC కౌన్సిలర్లు లక్ష్మి, సరస్వతి, కళాశాల చైర్మన్ KT నాయుడు, ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి, చేంజెస్ సభ్యులు సూరాడ శివ, గాయత్రి, సరోజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు పిల్లలు యూత్ ఎలా ఉన్నారంటే ఫేస్బుక్లో పరిచయం అయ్యి వాట్సాప్ చాటింగ్లు ఇలా కొంచెం ప్రలోభ పడుతున్నారు. మీరు అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకుని ఒక్క క్షణం మన జీవితం నాశనం అవ్వడానికి ఎంతో కాదు, లైఫ్ అంతా చెడిపోతుంది. ఒక్క క్షణం ఆలోచించి 5 మినిట్స్ కోసం మన లైఫ్ అంతా, అంటే వేరేనే కాదు పార్ట్నర్ని కూడా మనం చూసుకుని ఎంచుకోవాలి. ఈ రోజుల్లో ఎంతో మంది మన దగ్గరికి వస్తారు, ఏంటంటే మాకు తెలియదండి, పెళ్లికి ముందు చెప్పలేదు టెస్ట్ చేయించుకుంటే అందులో నెగిటివ్ వస్తేనే చేసుకుంటుంది. ఉదయనా అలా ఉంటేనే మనకి దీనికి దూరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ HIV లక్షణాలు ఏంటంటే జ్వరం వస్తుంది, విరోచనాలు వస్తాయి, తర్వాత
కళ్ళ చుట్టూ చీకులు ఎట్లా వస్తాయి, అబ్డామిన్ వేయడం ఇలాంటివి వస్తాయి, బ్లీడింగ్, డిశ్చార్జెస్. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి టీఎస్సీకైనా వెళ్ళి ఐసీటీసీ కౌన్సిలింగ్తో చేయించుకొని టెస్ట్ చేయించుకొని వాళ్ళు కొన్ని నాకన్నా కొన్ని బాగా సలహాలు ఇస్తారు. ఇదివరకు అంటే పూర్వం ఎప్పుడో ఎలాగో వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే అందరిలోని బాగా ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఫేస్బుక్ రీల్స్ వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకని మీరందరూ యూత్ ఇదే అంటే మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఇదే ఇంప్రూవ్మెంట్ మంచి పీక్ టైం అన్నమాట, మంచి టైం. రోజు మీకు తెలుసా చేంజెస్ ఐటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మేము అందరం మాదిరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాము. మాకు ఈ అవకాశం కలిగించినందుకు స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రిన్సిపల్ గారికి కానీ మేము అందరం చాలా థ్యాంక్స్ తెలుసుకున్నాము. ఇది ముఖ్యంగా దీని గురించి ఏంటంటే ఇది హెచ్ఐవి గురించి ఇప్పుడు మెయిన్గా వెళ్ళే పిల్లలకి, అంతేకాకుండా వయసు దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి తెలియజేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ ప్రోగ్రామ్ మేము అన్ని స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము, అన్ని కాలేజెస్లోని. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ గారు దుర్గా భవానీ గారు, నెక్స్ట్ హెల్ప్కి వచ్చిన గాయత్రి గారు, సరోజ గారు, లలిత గారు కూడా అందరూ మన దగ్గర ఉన్నారు ప్రెసెంట్. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా కండక్ట్ చేసే ప్రాజెక్ట్ డైరెక్టర్ కే పుష్పా కుమారి గారు, నెక్స్ట్ నేను ఈ కొల్లప్రోలి యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రామ్ కుమార్ అడ్రస్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ మన దగ్గరికి ఐటీసీ కౌన్సిలర్ లక్ష్మీ సరస్వతి గారు, శ్రీలలిత గారు, వీళ్ళందరూ కూడా ఇంకా సిహెచ్సి పిఠాపురం స్టాఫ్ కూడా అందరూ మన దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సుమారుగా మనం 100 మెంబర్స్ నుంచి 150 మెంబర్స్ స్టూడెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేసామండి ఆల్రెడీ. అన్న ప్రోగ్రాము మన రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ ఆదేశాల మేరకు మన ఏడిఎంహెచ్ఓ సార్ రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతున్నాయండి. ఇవి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఈ హై రిస్క్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో మెయిన్ కాలేజెస్ని కవర్ చేయడం జరిగిందండి. ఇక్కడి నుంచి పంచాయతీ లెవెల్లో ఉన్న వాటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేమందరం ఒక డాక్టర్ గారు, తర్వాత ఐసీటీసీ కౌన్సిలర్ గారు, లక్ష్మి గారు, అలాగే పిహెచ్సి నుంచి వచ్చిన డాక్టర్స్, అలాగే స్టాఫ్, మిగతా వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా, అంటే మేము ఒక్కలమే ఎన్జిఓ, చేంజెస్ అనే ఎన్జిఓ ఒకటే కాకుండా హెల్త్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో కవర్ అవ్వాలనేసి మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నవి 40 రోజుల పాటు జరుగుతుంది ఒక్కొక్క కాలేజీల్లోని. దాంతోపాటుగా విలేజెస్లో పంచాయతీ లెవెల్లో కూడా రాబోయే దినాల్లో జరుగుతుంది. ఇంకా దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో 150 మంది దాకా మరి పాల్గొన్నారండి. మాధురి, నిజంగా మాధురి కాలేజ్ నుంచి అయితే మాత్రం వాళ్ళ సపోర్ట్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయిక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పే నాయిక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు ఆనందాన్ని పొందేవారని అన్నారు. మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జానపద ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జానపద కళలను ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంచే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన, ఆసక్తి కల్పించే ఉద్దేశ్యంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరుగున పడిపోతున్న కళలను వెలుగులోనికి తీసుకురావాలనే సదుద్దేశ్యంతో కళాకారులు ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వివిధ జానపద కళారూపాలు, తోలుబొమ్మలాట, తంబూరా, వీధి నాటకం, జముకుల కథ, రామాయణం, మహాభారతం వివరించే వివిధ రకాల కళారూపాలతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, జిల్లా కోశాధికారిగా వేర్నెల ప్రకాష్ రాజు, గౌరవ అధ్యక్షుడు పుల్లారావు, ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, తోట బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి నారు వేసే అక్కలు, గట్టుకొట్టే అన్నల్లో పుట్టినటువంటి ఈ జానపదం ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయగరండో యమ్మ ఉయ్యాల.
అందరికీ నమస్కారం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాను. జాతీయ జానపద దినోత్సవము అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే మనకు సినిమా మాధ్యమాలు కానీ కొత్త ఈ మీడియా సంబంధించినటువంటి అభివృద్ధి చెందక మునుపు ఇంతకు మునుపు పాతకాలంలో గ్రామాల్లో ఈ జానపద కళనే వాళ్ళను ఎంటర్టైన్మెంట్, దీనికి మించిన ఎంటర్టైన్మెంట్ ఏదీ లేదు. సో తర్వాత చాలా రకాలుగా సినిమా మాధ్యమాలు రావడం, రకరకాల ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కావడంతో ఇంట్లోనే టీవీలు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వీటి యొక్క మరుగున పడిపోతున్నాయేమో అనేటువంటి భావన కలిగింది. అయితే ఇది సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మన యొక్క జానపద కళలను సజీవంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ముదావహము. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది మనం మన మనసులో నింపుకోవాలా, అదేవిధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరంలోని భవానీ నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో కాకినాడ జిల్లా సామర్లకోట డిపో యూనియన్ అధ్యక్షుడు సబ్బతి చిట్టిబాబు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ నాణ్యమైన మద్యం ఇస్తామన్న ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సిబ్బంది పట్ల స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే తమ డిమాండ్లను పరిశీలించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఐ శ్రీను, జె వీరబాబు, ఏ సూర్యనారాయణ, టి దొరబాబు, ఎం అశోక్, సిహెచ్ శేఖర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధాన మీటింగ్ సారాంశం ఏంటంటే 2019లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ ద్వారా మేము రిక్రూట్మెంట్ అయ్యాం చేయండి. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎలా జరిగిందో అదే పద్ధతిలో మాకు జరిగింది. ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వైన్ షాప్లో సిబ్బంది మేము ఏ ఒక్క తప్పు చేయకుండా ప్రభుత్వానికి సరైన రెవెన్యూని ఇస్తూ కరోనా కాలంలో కూడా ఎంతోమంది ప్రాణాలు చనిపోయిన వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒకటి న్యాయం చేయలేదు. అయినా మేము ఏమీకోకుండా మా కుటుంబ బాధ్యతల కోసం, అలాగే రాష్ట్ర రెవెన్యూ ఎక్కడ మేము ధర్నాలు చేసినా ఏం చేసినా పోతుందని చెప్పి మీ యొక్క ధర్నాలు కానీ చేయకుండా మా యొక్క గోల్డ్ మహిళా అధికారులు చెప్పాం కానీ పై వరకు వెళ్ళలేకుండా పోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బోనస్ రాకుండా లేదు, ఒక్కసారి కూడా రాలేదండి. ఈ డిసెంబర్ 31 అండ్ జనవరి ఫెస్ట్లో జరిగినప్పుడు మమ్మల్ని అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా డ్యూటీ చేయించారండి. ఎక్కడ కూడా ఈ డ్యూటీ చేసిన అర్ధరాత్రి పనికి కనీసం దానికి ప్రతిఫలం ఎక్కడ కూడా చేయలేదండి. దాన్ని కూడా మేము ఏది అడగలేదు. ఒకటే ప్రధాన అజెండా, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మర్చెంట్స్ పాలసీ వస్తుందని మాకు అనడం వల్ల మాలో ఒక అలజడి సృష్టించడం జరిగింది. పత్రిక మరియు మీడియా ద్వారా వచ్చినాయి. ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఒకవేళ అలా జరిగితే మాత్రం దయచేసి 15,000 మంది కుటుంబాలు రోడ్డున పడిపోతారు. కావున మా అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేకూరుతారని మీ అందరినీ వేడుకుంటున్నా. సగర్వంగా మా సూపర్వైజర్ సేల్స్మెన్ తరఫున మాకు న్యాయం చేకూర్చండి, ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే శాలరీస్ కూడా మాకు అప్పటి నుంచి రిక్రూట్మెంట్ అవ్వలేదండి. మీ శాలరీస్ కూడా ఇప్పుడు మేము శాలరీస్ అడగట్లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే శాలరీస్ కూడా కొంచెం పెంచేలా చూసి ఇలా మాకు చూడండి, న్యాయం చేయండి. థ్యాంక్ యూ సార్. పోస్టాఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా డాక్ చౌపల్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ చొక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డార్క్ చాపల్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సిబ్బంది అంతా ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. పోస్ట్ ఆఫీస్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ డివిజన్ పరిధిలో ఈ ఒక్కరోజే 7 లక్షల కొత్త ప్రీమియం సాధించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గంటి రామకృష్ణ, అవసరాల శ్రీనివాసరావు, డి అనిల్ అంబేద్కర్ కుమార్, పోస్టల్ ఇన్స్పెక్టర్ బోను జగదీష్, సూర్యప్రకాష్ రావు, లెక్కల నాయుడు, ఐపీపీబీ సీనియర్ మేనేజర్ రాజ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మనము డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మన డాక్ చౌపల్ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మా పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ని విరివిగా వారికి అందచేయాలి, వారికి అవేర్నెస్ కలుగు చేయాలి, అలాగే స్కీమ్స్ యొక్క ప్రయోజనాలను వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశం చేత ఈరోజు మా సిబ్బంది అందరూ కలిసి పోస్ట్ మెన్లని ప్రధానంగా ముందు ఉంచి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోస్ట్ ఆఫీస్ను అనుసంధానం చేయటం, ప్రతి ఇంట్లో కూడా పోస్ట్ ఆఫీస్ సేవలు అందించేలా ఉండటం. ఇది లాభాపేక్షతో కూడినటువంటి సంస్థ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. పూర్తిగా సేవ అనేటటువంటి భావనతో 24/7 చేసేటటువంటి సంస్థ. ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుంది, సేవింగ్స్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తుంది. అలాగే మేము ట్రెడిషనల్ సర్వీసెస్ అయినటువంటి మెయిల్స్, డెలివరీ. మీ అందరికీ తెలుసు, పోస్ట్ మ్యాన్ అనగానే మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా మీరు లేచిన వెంటనే 10 గంటలకి మీ ఇంటికి వచ్చి దేశంలో ఏ మారుమూలను ఉత్తరం వేసినప్పటికి కూడా మీ ఇంటికి వెంటనే 48 గంటల్లో ఉత్తరం తీసుకుని వచ్చేటటువంటి పోస్ట్ మ్యాన్ మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక చిరస్మరణీయమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ ప్రజలందరూ కూడా పూర్తిగా వినియోగించుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ని ఇంకా ముందు బాగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజలందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరచమైంది. నమస్కారం. నా పేరు శివనాగరాజు, నేను అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, ఏపీ సర్కిల్, విజయవాడ నుంచి ఈరోజు ఈ డాక్ చౌపల్ కార్యక్రమానికి నేను విచ్చేయడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కాకినాడ డివిజను.
ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్. ప్రజలకి పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఎస్బీఆర్డి, సుకన్య సేవింగ్స్ ఖాతా, అలాగే ఇన్సూరెన్స్ నడుస్తున్నవి పాతవి. అదేవిధంగా కొత్తగా మనకి ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్ స్థాపించబడింది పోస్ట్ ఆఫీసులో. ఆప్కా ద్వార్ ఆప్కా బ్యాంక్ అనే స్లోగాన్ తోటి మనం ప్రతి ఇంటింటా ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నాము. అలాగే రిజిస్టర్డ్ పార్సల్స్, ప్రపంచంలోని నలుమూలకి రిజిస్టర్డ్ పార్సల్స్ అందించడమే ముఖ్య ఉద్దేశంగా పోస్ట్ ఆఫీసు అనేక పథకాలతోటి మీ ముందుకు వస్తున్నది. అదేవిధంగా ప్రజలకి మరింత చేరువవుతున్న గ్యాగ్ పాలసీ, థర్డ్ పార్టీ పాలసీస్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేకమైన మనం ప్రజలకు అందజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని పోస్ట్ ఆఫీసు పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు అంతర్గత క్రీడా పోటీలను ప్రారంభించినట్లు పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిల్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 2 పర్యాయాలు అంతర్గత క్రీడా పోటీలు జరపాలని, మొదటి విడతగా ఆగస్టు నెలలో ఈ క్రీడా పోటీలను పాఠశాల స్థాయిలో నిర్వహించి ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం నాడు విజేతలకు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారి సౌజన్యంతో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అంతర్గత క్రీడా పోటీల్లో కబడ్డీ, చెస్, స్కిప్పింగ్, రన్నింగ్, థ్రోయింగ్, జంపింగ్ మొదలగు ఈవెంట్లలో జూనియర్, సీనియర్, బాలురు, బాలికల విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడలు ఆగస్టు 21 నుండి 29వ తారీఖు వరకు పాఠశాల పని దినాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, జయకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 29వ తారీఖు వరకు మన పాఠశాలలో అంతర్గత క్రీడా పోటీలు అంటే పాఠశాల ఇంట్రామోరల్స్ క్రీడలు ప్రతి సంవత్సరంలాగే ఎకనామిక్ క్యాలెండర్ను అనుసరించి, విద్యా క్యాలెండర్ను అనుసరించి మనం ప్రతిసారి 2 సార్లు ఈ క్రీడలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క అంతర్గత క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభించడానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చెల్లు శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ కోనాల సత్యరాజ్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి శ్రీ వీరెడ్డి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, ఈ యొక్క క్రీడలు ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ పోకుండా ఏదైతే డ్రిల్ పీరియడ్లు ఉన్నాయో, ఖాళీ పీరియడ్లు ఉన్నాయో ఆ పీరియడ్లో ఏదైతే మిమ్మల్ని రమ్మన్నారో వాళ్ళు వచ్చి క్రీడల్లో పాల్గొనాలి. ఈ పోటీ అనేది అంతర్గత పోటీ అంటే స్నేహపూర్వకమైనటువంటి పోటీ ఉండాలి. విద్యార్థుల్లో బంధాలు బాగా బలపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి క్యాలెండర్ ఇది. అందువల్ల మీరందరూ క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలు కావాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ విజేతలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మాట్లాడవలసిందిగా ప్రధానోపాధ్యాయులు కోరుతున్నాం. నమస్కారాలు. ఈ క్రీడా సందర్భంలో పోటీల భాగంగా ఈరోజు చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మేధస్సుకు సంబంధించిన గేమింగ్. చక్కగా అందరూ కూడా గేమ్ ఆడి కలుపుకొని తెలుగు నేర్చుకోవాలని, అలాగే చక్కటి క్రీడా స్ఫూర్తిని అమర్చుకోవాలి. ముఖ్యంగా ఓడిపోవడం గెలవడం అనేది ముఖ్యం కాదు, చక్కని క్రీడా స్ఫూర్తిని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా మానసికంగా అలాగే శారీరకంగా కూడా స్వతంత్రాన్ని పొందడానికి క్రీడ ఎంతగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఏవైతే మనం క్రీడా పోటీలో భాగంగా ఏవైతే మనకి మన వ్యాయామ కండక్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా అన్నింటిలో మీరు అందరూ పాల్గొని అందరూ కూడా మరి దాంట్లో చక్కగా గేమ్స్ని ప్రదర్శించాలని. బిక్కవోలు మండలం శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు మరి అంతర్గత క్రీడా పోటీలు ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరపాలి. దాంట్లో భాగంగా మరి ఈ రోజు నుంచి మొదటి విడత అంతర్గత క్రీడా పోటీలు ఈరోజు మరి
వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని మరి ఆగస్టు 29 వరకు కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో విజయవంతమైనటువంటి విద్యార్థులకు మన మావిడాడ లయన్స్ క్లబ్ వారి తరఫున మరి క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీన ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కత్తిపూడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. సుమారు 300 మంది రక్తదానం చేయడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కత్తిపూడి బాబీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత పొలం సతీష్ కుమార్, వనమడి వర్మ, పంతం సందీప్, పన్ని, అనసూరి రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति संकल्पित मुहूर्त रागस्य पृष्ठमपि संवसानो वैष्णवेन ध्रुवं देवा बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भगवद्गीताय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः ఒకసారి అక్కడ ఫోటో తీసుకోండి. విజయ్ విజయ్ ఒక నిమిషం విజయ్ వారం 10 రోజులు ఉంటే బాబాకి తెలుసు సార్ 15 సార్ గట్టిగా క్లాప్స్ ఒకసారి సరిపోతుంది. ఓకే సార్ ఓకే అరవై 69వ జన్మదిన సందర్భంగా 49గా కనపడే చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమం చేపట్టినటువంటి బాబీ గారికి, సతీష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు చిరంజీవి గారిని ప్రతి క్షణం వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంటారు. అనేక సందర్భంలో, ప్రతి సందర్భంలో మా బాబు గారు యువరాజ్యం అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి మాకు మా ఇంటి చుట్టూ చిరంజీవి ఫ్యాన్సే కనపడుతూ ఉంటారు. మా ఇళ్ళ చుట్టూ ఎక్కడ చూసినా అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఎక్కడ చూసినా అలా విశ్వఖ్యాతగా చిరంజీవి గారు ఒక నటుడిగానే కాకుండా
ఒక సామాజిక స్పృహతోటి ప్రతి ఒక్క విషయంలోని తను నేనున్నా అని చెప్పి కలగజేసుకుంటూ బ్లడ్ బ్యాంక్ అయితే అవ్వచ్చు, నేత్రదానాలు, ఆక్సిజన్, మన కోవిడ్లో ఆక్సిజన్ పెంచడానికి ఆయన స్ఫూర్తితోటి ఎన్ని వేల కుటుంబాలు బతికాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి మొన్న ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కాకినాడలో ఉన్న స్మృతులన్నీ మన కిరణ్ గారి గురించి అందరి గురించి కూడా ఆయన ప్రస్తావించిన స్మృతులు అని ప్రస్తావించడం జరిగింది. ఆయన కాకినాడ పట్ల, తూర్పుగోదావరి జిల్లా ఉన్న మన వాళ్ళందరి పట్ల పట్టుకు చాలా అభిమానంగా మాట్లాడడం జరిగింది. చిరంజీవి గారు 100 సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు చేసుకుంటారు. 100 సంవత్సరాలు ఆయన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇస్తూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పార్టీని తీసుకెళ్ళాలి. ఆయన ఆశయాలు ఆయన తమ్ముడి రూపంలో తీసుకువెళ్ళి ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు. కత్తిపొడి బాబీ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో భారీ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్ట్ పరువు తీసింది ద్వారంపూడే. దొంగే దొంగ దొంగ అన్నట్లు పోర్టు గురించి లేఖలు రాయడంపై మండిపడ్డ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. కాకినాడలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం. మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోనికి తీసుకువచ్చే విధంగా జానపద కళాకారులతో ర్యాలీ. కళాకారులకు జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్, సమాచార శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.